పిల్లలు ఎలా పెంచాలి అనే విషయమై నాకున్న అవగాహన మేరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పిల్లలకు ప్రథమ గురువు తల్లి. పుట్టిన తర్వాత తల్లి ఒడిలో ఉగ్గుపాలు తాగుతూ అమ్మ చెప్పే నీతి వాక్యాలు వింటూ నీతి కథలు వింటూ పిల్లవాడు పెరుగుతాడు. అమ్మ ఏం చెబితే అదే పిల్లవాడికి అదే వేదమవుతుంది. అమ్మ ఆ సమయంలో పిల్లవాడికి చెప్పే మంచి నీతి కథల ప్రభావం పిల్లవాడిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పిల్లవాడి యొక్క బుర్ర తెల్ల కాగితం వలె ఏమీ లేకుండా ఆ బుర్ర ఒక తెల్లగా ఒక పేపర్ వలె ఉంటుంది. మనం తల్లి లేక తండ్రి లేక కుటుంబ సభ్యులు చెప్పేటువంటి మంచి మాటలు యొక్క ప్రభావం పిల్లవాడి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత తండ్రి పిల్లవాడితో చాలా మిత్ర భావంతో ఒక స్నేహపూర్వకంగా ఇటువంటి బూతు మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే బూతు మాటలు పిల్లల సమక్షంలో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ కోపతాపాలు, కుటుంబ సభ్యులు దెబ్బలాడుకోవడం మొదలైన విషయాలు పిల్లలు ఎదురకుండా సాధ్యమైనంత వరకు ప్రదర్శించకపోవడం మంచిది. వాడి యొక్క దుష్ప్రభావం పిల్లలపై పడుతుంది. తల్లి చెప్పే మాటలు ప్రథమ గురువు తల్లి అవుతుంది. తల్లి చెప్పే మంచి నీతి వాక్యాల ప్రభావం జీవితంలో వాడికి చాలా కలిసి వస్తుంది. తర్వాత తండ్రి పిల్లల ఎదురుగా ఎటువంటి చెడు వ్యసనములకు బానిసవ్వకుండా ఉండడం చాలా మంచిది. ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో లింక్ ఇవ్వడం జరిగినది. తదుపరి వీడియో ఆ లింక్ చూసి వీక్షించగలరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ షార్ట్ వీడియో కాబట్టి పూర్తి సమాచారాన్ని ఫుల్ వీడియోలో ఇవ్వడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయవలసింది. థమ్స్ అప్ సింబల్ నొక్కండి, షేర్ చేయండి స్నేహితులకు. థ్యాంక్ యూ.